ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. దైవ లీలలు, దైవీ శక్తిని, అలాగే దైవం యొక్క క్రియ, అసలు ఈ కర్మ గురించి ఎంత తెలుసుకున్నా కూడా సముద్రంలోని ఒక నీటి బొట్టంతే. అంతకు మించి ఎంత తెలుసుకుందామన్నా కూడా ఇందులోని ఆ భగవత్ తత్వం అనేటువంటిది తెలుసుకోవాలి అన్నా కూడా, ఇది అర్థం కావాలి అంటే, ఇందులోని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎవ్వరి తరము కాదు. ఎంతో తపోశక్తిని సంపాదిస్తే తప్ప, ఎంతో చేస్తే తప్ప ఎవ్వరూ కూడా ఈ యొక్క సంసారం అనేటువంటి ఈ యొక్క బంధంలోని చిక్కుకొని తప్పించుకోగలిగేటువంటి వారు లేరు. ఎందుకంటే అంతటి బలవత్తరమైనటువంటిది ఈ మాయాశక్తి. మాయ కల్పించేది అదే భగవత్ శక్తి. అందులో నుంచి దాన్ని ఛేదించి, మాయని ఛేదించి అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలగడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. మాయ అయినప్పటికీ అదే దైవం, జ్ఞానమైనప్పటికీ అదే దైవం. కానీ ఈ మాయ కల్పించినప్పుడు మాయలోని పడి చిక్కుకోకుండా జీవుడు ఎప్పుడైతే ఆ మాయను త్యజించి అసలైనటువంటి జ్ఞానాన్ని, అసలైనటువంటి ధర్మాన్ని తెలుసుకుంటాడో అప్పుడు జీవుడు అంటే మానవుడు ఉద్ధరింపబడతాడు. ఎందుకంటే జీవుడు అని అనొచ్చు, ఎన్నో జీవరాశులు ఉన్నాయి మనకి. 64 లక్షల జీవరాశులు ఉన్నాయి. కానీ ఈ 64 లక్షల జీవరాశులలోని కూడా ఉత్తమోత్తమమైనటువంటి జన్మ ఏదుంది అంటే అది మానవ జన్మ. ఎందుకోసం అంటే మిగిలిన జీవులకి, అంటే మిగిలిన యొక్క పశు పక్షాదులకి, వాటికి జ్ఞానం అనేటువంటిది లేదు. ఏది కూడా అవి చేయలేవు. బుద్ధి, వారు ఆలోచించుకొనగలిగేటువంటి శక్తి కూడా, ఈ యొక్క మెదడు కూడా వాటికి ఇవ్వలేదు భగవంతుడు. అలానే వాటికి జ్ఞానం లేదా అంటే, అందులో ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి కాలంలోని ఈ కలియుగంలో ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే మనుషుల కంట ఈ యొక్క కుక్కలు అవే వాటి యొక్క కర్మని అవి సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. అంటే అంత దీన స్థితికి చేరుకున్నాడు మానవుడు. ఎందుకంటే అసలైనటువంటి దైవీ తత్వాన్ని, అసలైనటువంటి జీవన విధానాన్ని, ఈ యొక్క మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క మానవ జన్మ లభించి, అందులోని మన యొక్క భర్తభూమి, పుణ్యభూమి అయినటువంటి ఈ భర్తభూమిలోని జన్మని సంపాదించినటువంటి మనము ఇంకా 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 కూపం, నరక కూపంలో పడిపోతున్నాం. ఎవరైతే ఈ 64 లక్షల జీవరాశులలోని ఏ జన్మ ఎత్తినప్పటికీ కూడా, అయ్యో నాకు మానవ జన్మ నేను ఎత్తి, ఈ మానవ జన్మలో నన్ను నేను ఉద్ధరించుకొని నేను ఆ పరమాత్ముల్లోని లయం అవ్వాలి అని కోరుకుంటామో, అంటే ఇంకా జీవం అనేటువంటిది లేకుండా, జనన మరణ చక్రం ఈ సంసారంలో పడకుండా విముక్తి పొందగలిగేటువంటి ఏకైక జన్మ ఏది అంటే ఈ యొక్క మానవ జన్మ. అంతటి అద్భుతమైనటువంటి ఈ మానవ జన్మలోని జన్మించి ఈ మాయలో పడి కలి ప్రభావము వల్ల దానిని దాటలేక మానవుడు ఇంకా ఇంకా కూపంలో పడుతున్నాడు. అందుకే జనమేజయుడికి, అప్పట్లోనే జనమేజయుడికి ఇంకా ఇంకా సందేహాలు వస్తున్నాయి.
ఎప్పుడైతే మానవుడికి రాగం మొదలవుతుందో ఈ రాగంతో కూడుకున్నటువంటి ద్వేషం కూడా మొదలవుతుంది. ఒకరిపై అనురాగం, ఒకరిపై ద్వేషం. ఒకటి కావాలి, ఒకరు ఉండాలి అంటే ఇంకొకరిపై, అంటే నా ఇల్లు నా కుటుంబం అనేటువంటి వారిపై మమకారం, ప్రేమ, రాగం పెరుగుతూ వస్తూ ఉంటుంది నా అనేటువంటి భావన రావడంతో. ఇక తన స్వార్థము కోసము, తన కోసము మిగిలిన వారిపై, వారికి అనుకూలంగా లేనప్పుడు, అనుకూలంగా వారు ఎవరితో కలవలేరు, స్పందించలేరు, నా అనేటువంటి భావన వచ్చింది కదా అక్కడ. ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా జరుగుతోందో మిగిలిన వారి మీద ద్వేషం వస్తుంది. ఈ యొక్క ద్వేషం ఎప్పుడైతే మొదలైందో వారి యొక్క వాంఛలు తీర్చుకోవడం కోసము అవతరి వారితోని మనము చేర్చుకుని, అంటే వాళ్ళని కంపేర్ చేసుకోవడం అంటారు చూడండి, అట్లా అవతరి వారిని కంపేర్ చేసి వాళ్ళకు ఉన్నది మనకి కావాలి అని ఇటువంటి భావనలు ఎప్పుడైతే వస్తాయో తక్షణమే మానవుడు తనకి కావలసినది పొందడం కోసము తను కోరుకున్నటువంటి దానిని సంపాదించడం కోసము అసత్యం అనేటువంటి దాంట్లోకి దిగుతున్నాడు. ఒక్కసారి ఒక అసత్యంలోకి దిగిన తర్వాత ఇక అది ఆ అసత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక అసత్యం, ఇంకొక అసత్యం, ఇలాగా ఈ అసత్యం అనేటువంటి దానిని పెట్టి 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 ఒక అసత్యమైనటువంటి ఒక గోడని కట్టించేస్తున్నాడు. దానివల్ల ఈ అబద్ధాల వల్లనే, ఈ అబద్ధాలు ఆడటం వల్ల ఏమవుతుందంటే ఇక ఈ యొక్క బంధంలో చిక్కుకుంటున్నాడు. ఇదే మనమే కాదు, సాక్షాత్ ఈ యొక్క విశ్వాన్నే నడిపించేటువంటి ఆ విష్ణువు కూడా జరాసంధుని అంతం చేయడానికి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. మరి ఏమిటి ధర్మం? బ్రాహ్మణ రూపములోని వచ్చి మాయ చేసి, అంటే అది అక్కడ అబద్ధం చెప్పినట్టే కదా, మాయ చేసి అబద్ధముతోని ఆయనని అంతం చేయడం జరిగింది. అంతటి వాడే ఆ యొక్క విధిని తప్పించుకోలేకపోయారు. దేవతలు సైతం అలాగే ఉన్నారు. దేవతలలో కూడా ఇదే రీతి నడుస్తోంది కాబట్టి ఎలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇంకా ఇంకా ఆయన సందేహాలు ఏంటి? ఇప్పుడు ఆయన సందేహాలు కాదు, ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి కాలమాన పరిస్థితులలోనే ఇప్పుడు జరిగేటువంటి ప్రతి అలనాడు ఒక వాసనాపూరితంగా రాబోయేటువంటి రోజులు ఈ రీతిగా ఉన్నాయి అని నిమిత్తంగా తెలియపరచడానికి, జీవితం ఇలా ఉంటుంది, ఏది ధర్మమో అధర్మమో తెలుసుకొని ఎలాగ మానవుడు జీవించాలి అని తెలియపరచడానికి కార్యనిరతులై, కర్మసిద్ధులై వారు ఇవన్నీ కూడా మోసుకుంటూ వచ్చు. దైవలీలలో, దైవమాడించేటువంటి లీలలో, దైవమాడించేటువంటి ఆటలో నిమిత్తులై దేవతలు ఈ రకంగా కర్మ సిద్ధాంతంలో కర్మలు చేస్తూ ఆ కర్మల ద్వారా ఏ కర్మ ఏమి చేస్తే ఏమొస్తుందో అనేటువంటిది మనకి తెలియపరచడం కోసము వారు ఇలాంటివన్నీ కూడా జరిపించి వాళ్ళు ఇవన్నీ కూడా పడుతున్నారు. ఇది అర్థం చేసుకుని ఇందులోని మూలాన్ని, అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళు అలా చేశారు, వాళ్ళే అలా చేశారు, మనం ఇంకా చెయ్యొచ్చు, అయితే మనం చేస్తే తప్పు లేదు అనేటువంటి భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో అదే రాగం అవుతుంది, అదే ద్వేషం అవుతుంది, అదే మూర్ఖత్వం కూడా అవుతుంది. అందువల్ల అసలైనటువంటి తత్వాన్ని, సత్యాన్ని తెలుసుకొని మన జీవితాల్ని మనం ఉద్ధరింపజేసుకోవడం కోసమే
మనకి ఈ రీతిలలో మనకి అన్ని అందించాడు ఆ పరమాత్ముడు. కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకుందాం. ఏది చేస్తే ఏమొస్తుందో, ఎలా బ్రతకాలో అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉందాము. ఇంకా ఆయనకు ఉండేటువంటి సందేహాలేంటి, దానిలో మనం తెలుసుకోవాల్సినటువంటివి ఏమిటి అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.